నిజంగా ఒకసారి మనం అందరం కూడా రిఫ్లెక్ట్ అయితే ఫాదర్స్ గురించి వాళ్ళు మన జీవితాల్లో ఒక ఆశీర్వాదంగాను, ఒక ప్రొటెక్టర్స్ గాను, ఒక ప్రొవైడర్స్ గాను మన లైఫ్లో ఈ ఫిజికల్ ఫాదర్సే ఇంత కేర్ మన పట్ల, ఇంత శ్రద్ధ బిడ్డల పట్ల కనపరిచినప్పుడు పరలోకమందు ఉన్నటువంటి తండ్రి మన పట్ల ఎంత కన్సర్న్ ఉంటాడు అనేటువంటి ఈ రెండు రిలేషన్షిప్స్ని, ఈ బాంధవ్యాలని, ఈ అనుబంధాలని ఆలోచించాలని చెప్పి నేను ఆశపడుతూ ఉన్నా. ఫాదర్స్ డే ఈరోజు వాళ్ళని మనం జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాం. వాళ్ళ గురించి మనం రిఫ్లెక్ట్ అవుతూ ఉన్నాం. వాళ్ళు మన జీవితాల్లో బిడ్డలైన వారికి ఒక మోరల్ స్ట్రాంగ్ పిల్లర్స్గా ఎలా నిలబడ్డారో మనం ఆలోచించుకోవడానికి ఒక టైం అనేటువంటిది ఈ ఫాదర్స్ డే అనేటువంటిది. అయితే ఈరోజే వాళ్ళని జ్ఞాపకం చేసుకోవడం కాదు, మన జీవితంలో ప్రతినిత్యం కూడా మన డాడ్స్ మనల్ని క్రాస్ అవుతూనే ఉంటారు. అలాగే పరలోకమందు ఉన్నటువంటి తండ్రిని కూడా నిత్యం మనం జ్ఞాపకం చేసుకుంటూ ఉండాలి. ఈ ఎర్త్లీ ఫాదర్స్ నుంచి వచ్చినటువంటి ఆ ప్రొటెక్షన్ కానీ, ఆ గైడెన్స్ కానీ, ఒక తర్ఫీదు కానీ, వాళ్ళు ఉండేటువంటి ఒక స్ట్రెంగ్త్ కానీ ఈ రోజుని మనల్ని ఏ విధంగా నిలబడ్డాది అని జ్ఞాపకం చేసుకుంటే, పరలోకమందు ఉన్నటువంటి తండ్రి మన పట్ల నిత్యము ఒక కన్సర్న్ కలిగి ఉంటాడు అనేటువంటిది చాలా ముఖ్యమైనటువంటి విషయం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయంలో పౌలు ఒక ప్రత్యేకమైనటువంటి గైడ్ లైన్స్ బిడ్డలైనటువంటి వాళ్ళకి ఇస్తూ ఉంటాడు. పిల్లలారా, ప్రభువునందు మీ తల్లిదండ్రులకు విధేయులై ఉండుడి, ఇది ధర్మమే. నీకు మేలు కలుగునట్లు నీ తండ్రిని తల్లిని సన్మానింపము, అప్పుడు నీవు భూమి మీద దీర్ఘాయుష్మంతుడగుదువు. మన లైఫ్ ఈ భూమి మీద అనేక సంవత్సరాలు ఒక ఫలదాయకమైనది, ఒక ఫ్రూట్ఫుల్ సక్సెస్ఫుల్ లైఫ్గా ఉండాలి అంటే వాక్యం కూడా ఆ యొక్క ఫాదర్ని ఎలా హానర్ చేయాలి, వాళ్ళతో తండ్రితో ఎలాంటి బాంధవ్యం ఉండాలి అనేది గ్రహిస్తే ఈరోజు మనకి మన పరలోకపు తండ్రితో ఎలాంటి బాంధవ్యం ఉండాలి అనేటువంటిది మనకు అర్థమవుతూ ఉంటుంది. అందుకే మరి దీనికి మనం ఆలోచన చూసినట్లయితే యేసు తన బోధల్లో మనకు చూపించినటువంటి ఫాదర్హుడ్ గురించి చూపించింది ఏంటంటే, ఓల్డ్ టెస్ట్మెంట్ అంతా కూడా దేవుణ్ణి ఒక ప్రత్యేకమైనటువంటి, ఒక ఉన్నతమైనటువంటి, ఘనమైనటువంటి స్థానంలో మనం పాత నిబంధనలో దేవుణ్ణి చూస్తూ ఉంటాం. యేసు ఈ భూలోకానికి వచ్చిన తర్వాత ఈ లోకంలో జీవించినప్పుడు ఆయన కొండ మీద ప్రసంగం ద్వారా పరలోకంలో ఉన్నటువంటి ఆ దేవుణ్ణి ఒక తండ్రితో పోల్చేటువంటి విధంగా ఆయన మనకి ఈ లోకంలో లైఫ్ అండ్ టీచింగ్స్ ఆఫ్ జీసస్లో మనం నేర్చుకుంది ఏంటంటే, తండ్రికి కుమారునికి ఉన్నటువంటి బాంధవ్యమే ఈ దినాన్ని మనము పరలోకపు తండ్రితో కలిగిన బాంధవ్యం అనేటువంటి సత్యాన్ని యేసు ఈ లోకంలో కొండ మీద ప్రసంగం ద్వారా మనకు బోధించాడు. మనం ఈ ఫాదర్హుడ్ అనేటువంటిది, తండ్రి అనేటువంటి విషయాన్ని మనం చూసినట్లయితే ఇక్కడ చదవబడినటువంటి వాక్యంలో సన్మానించడము అంటే ఆ తండ్రిని నిత్యం ఆ తండ్రి నోట నుండి వచ్చేటువంటి మాటల్ని గౌరవించడం అనేటువంటిది, దానికి విధేయతగా ఉండడం అనేటువంటిది, లోబడి తండ్రి చెప్పినటువంటి ఇన్స్ట్రక్షన్స్ని బిడ్డలుగా ఫాలో అవడం అనేటువంటిది ఇక్కడ మనకు నేర్పిస్తూ ఉన్నాడు. దీన్ని మనం గమనించినప్పుడు కుటుంబ వ్యవస్థలో కూడా పేతురు చెప్తూ ఉంటాడు, మొదటి పేతురులో స్త్రీలను కూడా పురుషులకి లోబడి ఉండడం అనేటువంటిది. ఇక్కడ ఫ్యామిలీ రిలేషన్షిప్లో చూసేటువంటిది ఏంటంటే, బిడ్డలు తండ్రిని సన్మానించేటువంటి, గౌరవించేటువంటి, విధేయత కలిగేటువంటి నడవడిలో నడిపించడానికి కుటుంబ వ్యవస్థలో భార్యని, ఆ యొక్క మదర్ని యాజ్ అ వైఫ్ అండ్ ఎ మదర్ రెస్పెక్టింగ్ ఫాదర్, ఆ రెస్పెక్ట్ ద్వారా బిడ్డల్లో వచ్చేటువంటి ఆ యొక్క బాంధవ్యం గ్రహించినప్పుడు తండ్రితో ఉండవలసినటువంటి సన్మానపు మార్గము, గౌరవ మార్గము, విధేయత మార్గం
ఇది నీకు ఏదైతే గైడ్లైన్స్గా ఉంటుందంటే పరలోకపు తండ్రితో ఆ యొక్క తండ్రిని ఘనపరిచి ఆయన్ని ఆరాధించి ఆ పరలోకపు తండ్రిని స్తుతించి ఆ పరలోకపు తండ్రి పట్ల మనం ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ కలిగే బాంధవ్యము ఈ భూలోక సంబంధము తండ్రి ద్వారా మనం పరలోకపు తండ్రితో ఎలాంటి బాంధవ్యం ఉందామో అభివృద్ధి చెందడానికి దిస్ ఈజ్ ద ఫాదర్హుడ్ జీసస్ టాట్ us ఇన్ న్యూ టెస్టమెంట్. దీన్ని గమనించినటువంటి మొదటి పేతురులో చూసినట్లయితే 3వ అధ్యాయంలో మొదటి వచనంలో అటువలనే స్త్రీలారా మీరు మీ స్వపురుషులకి లోబడి ఉండుడి. అక్కడ సన్మానము, ఇక్కడ లోబడము అనేటువంటి ఈ రూట్ వర్డ్స్ చూస్తే మనకు అర్థమవుతుంది ఏంటంటే ఈ హానర్ అనేటువంటిది, తండ్రిని గౌరవించడం అనేటువంటిది మనం జీవిస్తున్నటువంటి జీవితానికి ప్రాణవాయువు లాంటిది. ఇట్స్ లైక్ ఎన్ ఆక్సిజన్. మనము మన పేరెంట్స్ని దానిలో ప్రత్యేకంగా తండ్రిని సన్మానించడం, గౌరవించడం అనేటువంటిది దిస్ ఇస్ లైక్ ఏ ఆక్సిజన్ ఫర్ యువర్ లైఫ్. అలాగే నువ్వు దీర్ఘాయువు, నువ్వు ఎక్కువ కాలం ఈ భూమి మీద జీవించడానికి ఒక మార్గం అనేటువంటిది ఇక్కడ తెలియజేస్తుంది. ముఖ్యంగా ఇక్కడ మనం చూడవలసింది ఏంటంటే ఈ పరలోకపు తండ్రి ఈ భూమి మీద కుటుంబ వ్యవస్థని ఆయన ఏర్పాటు చేసినప్పుడు ఆయన ఎలాంటి తండ్రో గ్రహించుకోవడానికి ఇక్కడ తండ్రి రోల్స్ మనం చూడడం జరుగుతుంది. అందుకే మత్తయి సువార్త 6వ అధ్యాయంలో మనం చూసినట్లయితే 6వ వచనంలో నీవు ప్రార్థన చేయనప్పుడు నీ గదిలోనికి వెళ్ళి తలుపులు వేసి రహస్యమందున్న నీ తండ్రికి ప్రార్థన చేయము, అప్పుడు రహస్యమందు చూచు నీ తండ్రి నీకు ప్రతిఫలం ఇచ్చెను. ఇది ఆ యొక్క పరలోకపు తండ్రితో మనము ఏకాంతంగా వెళ్ళి ఆయనతో ప్రార్థన ద్వారా ఉండేటువంటి ఆ సత్సంబంధాన్ని యేసు మనకి తెలియచేసినప్పుడు ఇక్కడ అది ఎంత విలువైందంటే ఈ రహస్యమందున్నటువంటి నీ తండ్రి అంటే బాహ్యమందున్నటువంటి నీ తండ్రి శరీర సంబంధమైనటువంటి తండ్రి, దిస్ ఫాదర్. కానీ హెవెన్లీ ఫాదర్ నీకు పరలోకమందు ఉన్నటువంటి ఆ తండ్రి దగ్గరికి వెళ్ళినప్పుడు నీ తండ్రికి విన్నపం, నువ్వు భూ సంబంధమైనటువంటి తండ్రికి విన్నపాలు చేసినప్పుడు భూలోక సంబంధమైనటువంటి తండ్రి నీ విన్నపాలని నెరవేర్చడానికి ఇది మంచిదా చెడ్డదా నా కుమారుడికి చేయడానికి అనేటువంటిది ఎలా భూలోక సంబంధమైనటువంటి తండ్రి ఆ యొక్క ప్రికాషన్స్ తీసుకుంటాడో నీ పరలోక పొందినటువంటి తండ్రికి నువ్వు ప్రార్థన చేయి. అప్పుడు రహస్యమందు చూచు నీ తండ్రి అంటే ద లుకింగ్, ఆ యొక్క పరలోకపు తండ్రి ఏం చూస్తాడు అంటే చూచు నీ తండ్రి అంటే వాట్ ఈస్ బెస్ట్ సూటెడ్ ఫర్ యూ, వాట్స్ గుడ్ ఫర్ యూ, వాట్స్ బెస్ట్ ఫర్ యూ అనేటువంటిది ఆయన చూచి దాన్ని బట్టి నీకు ప్రతిఫలం ఇస్తాడు. ఇది హెవెన్లీ ఫాదర్, ఎర్త్లీ ఫాదర్ అనే రెండు విషయాల్లో మనకి చాలా క్లోజ్ ఇంటాక్ట్ రిలేషన్షిప్ ఇక్కడ మనకు కనపడుతూ ఉంది. ఇది మనం గ్రహించుకున్నప్పుడు తండ్రిని, పరలోకపు తండ్రిని పరిచయం చేస్తూ ఈ తండ్రిలో మనం ఉండేటువంటిది ఈ భూలోక సంబంధమైనటువంటి తండ్రితో కలిగేటువంటి రిలేషన్షిప్ కూడా అంత ఇంపార్టెంట్. ఈ భూలోక సంబంధమైనటువంటి తండ్రికి ఒక బాధ్యత సృష్టించినప్పుడే, ఆదామును సృష్టించినప్పుడే ఆది కాండంలో ఈ తండ్రికి ఉండేటువంటి, ఇప్పుడు మన తండ్రుల గురించి ఒక క్షణం ఆలోచిద్దాం. తండ్రుల బాధ్యత ఏంటి, తండ్రుల రెస్పాన్సిబిలిటీ ఏంటి, తండ్రులు చేయవలసినటువంటి పని ఏంటో మనం ఆలోచన చేస్తే ఆది కాండం 1వ అధ్యాయంలో మనకి 28వ వచనంలో కనబడుతూ ఉంటుంది. ఈ వచనాన్ని ఈ దినాన్ని మనం ఆలోచన చేసినట్లయితే మీరు ఫలించి అభివృద్ధి పొంది విస్తరించి భూమిని నిండించి. సో దేవుడు మనకి భూమి మీద ఏర్పరిచినటువంటి సృష్టిలో మనకు ఏర్పరిచింది కంఫర్ట్ జోన్లో బ్రతికి లేజీగా లెథర్జీగా కౌచ్ పొటాటోస్లా బ్రతకడానికి కాదు దేవుడు మనల్ని ఈ భూమి మీద సృష్టించింది. ఆయన పురుషుడిని ముఖ్యంగా ఆ యొక్క కష్టాన్ని, ఆ శ్రమలో ఈ ఫాదర్ రోల్ ప్లే చేయడం అనేటువంటిది చాలా ముఖ్యం. అందుకే ఇక్కడ తల్లి తండ్రి ఇద్దరిని కూడా మనం జ్ఞాపకం చేసుకోవాలి ఒక కుటుంబ వ్యవస్థలో బిడ్డలైనటువంటి వాళ్ళు. ఎందుకంటే ఫాదర్ అనేటువంటి ఆ వ్యక్తి మనల్ని ప్రొటెక్ట్ చేయడం, మనకి కేర్ చూపించడం, మన పట్ల కృప కలిగి ఉండడం, మన పట్ల దయ కలిగి ఉండడం, మన పట్ల కనికరం కలిగి ఉండడం, మనకి కావాల్సినటువంటి ప్రొవైడ్ చేయడానికి ఆ ఎదుగుదలకు కానీ ఆ విద్యకు కానీ మీకు కావాల్సినటువంటివి కానీ ప్రొవైడ్ చేయడానికి ఆ ఫాదర్ ఎంత టాయిల్ చేస్తుంటాడో ఇక్కడ మనం 1వ అధ్యాయంలో చెప్పబడిన రీతిగా మరి ఆ యొక్క లోబర్చుకుని
మరి మరి చేసినట్లుగా, ఎందుకంటే ఇది బ్లెస్సింగ్కి సూచనగా సృష్టిలోనే ఆది కాండంలోనే మొదటి అధ్యాయంలోనే ఈ యొక్క ఫాదర్హుడ్కి, ఆ యొక్క సృష్టిలో పురుషునికి ఇవ్వబడినటువంటి బాధ్యతగా మనం గమనిస్తూ ఉన్నాం. కాబట్టి వీటి నుంచి మనం ఆలోచించేది, మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే, దీన్ని క్యారీ ఫార్వర్డ్ చేయడానికి ఈ రోజునైతే నేను నా ఫాదర్ని ఎప్రిషియేట్ చేయగలిగేవాడిని. నా యవన దశలో కానీ, నా టీనేజ్ లైఫ్లో కానీ, ఆఫ్టర్ టీనేజ్ లైఫ్లో కానీ నేను ఎప్పుడు కూడా నా తండ్రిని నేను ఎప్రిషియేట్ చేసే విధంగా నేను చూడలా. నాకు వైడ్ యాంగిల్ ఆ విధంగా పనిచేయాల. కానీ ఈ రోజుని మనం ఆలోచన చేసి చూసినట్లయితే, మై డాడ్ ఈజ్ ఎ ప్రొవైడర్. ఆయన ప్రొవిజన్స్ ఒకటి క్రియేట్ చేశాడు నా ఫ్యూచర్కి. నా తండ్రి నా యొక్క పరిస్థితుల్లో, ఆయనకి లోబడిన పరిస్థితుల్లో, ఆయన్ని ఎదిరించిన పరిస్థితుల్లో, ఆయన యొక్క మాటని నేను అంగీకరించిన పరిస్థితుల్లో నా తండ్రి నాకు ఒక ఎఫెక్షన్ అనేటువంటిది చూపించాడు. ఆ ఎఫెక్షన్ ద్వారా ఒక ట్రైనింగ్ అనేటువంటిది ఎస్టాబ్లిష్ చేశాడు. కానీ ఆ టైంలో అయితే నేను చూడలేకపోయాను, ఆ టైంలో అయితే నేను గ్రహించుకోలేకపోయాను. అందుకని మత్తయి సువార్త 7వ అధ్యాయంలో మనం చూసినట్లయితే 11వ వచనంలో మనం గమనించినట్లయితే, మీరు చెడ్డవారై ఉండియు మీ పిల్లలకు మంచి ఈవులు నీయనెరిగి ఉండగా పరలోకమందున్న మీ తండ్రి తనకు అడుగు వారి కంటే ఎంతో నిశ్చయముగా మంచి ఈవులను ఇచ్చాను. ఇప్పుడు పరలోకపు తండ్రిని చూస్తే, ఎర్త్లీ ఫాదర్ ఒక మంచివాడు కాకపోయినా బిడ్డల దగ్గరకు వచ్చేటప్పటికి ఎలా అనుగ్రహించాలని చూస్తూ ఉంటాడో, ఈ ఎర్త్లీ ఫాదర్స్ అందరూ మంచివారై ఉండకపోవచ్చు. కొన్ని విషయాల్లో బిడ్డల్ని, కుటుంబాన్ని శ్రమ పెట్టిన వాళ్ళే ఉండొచ్చు. కానీ ఈ ఫాదర్ ఇలా ఉన్నప్పటికీ నీ పరలోకమందు ఉన్నటువంటి నీ తండ్రి తను అడుగు వారి కంటే, మరి అంతకంటే, అడిగిన వాటి కంటే అంతకంటే ఎంతో నిశ్చయముగా మంచి ఈవులు ఇచ్చిన. హౌ గ్రేట్ అవర్ హెవెన్లీ ఫాదర్ ఈజ్, హౌ గ్రేషియస్ యువర్ హెవెన్లీ ఫాదర్ ఈజ్, హౌ మెర్సిఫుల్ యువర్ హెవెన్లీ ఫాదర్ ఈజ్. ఇది మనం గ్రహించుకోవడానికి ఈ యొక్క పరలోకపు తండ్రి, భూలోకపు తండ్రి. కానీ కొన్నిసార్లు కొందరు బిడ్డలకి చిన్న వయసులోనే తండ్రులు పోగొట్టుకున్న పరిస్థితులు ఉంటూ ఉంటాయి. కొందరికి ఆ తండ్రిని ఎక్స్పీరియన్స్ చేయకుండానే కొందరు తండ్రులు పోగొట్టుకుని ఉండొచ్చు. కానీ దానికి మనం జ్ఞాపకం చేయవలసింది, మన బిడ్డలు తెలియవలసింది, ఈ ఎర్త్లీ ఫాదర్ ఫర్ ఎవర్ ఈ లోకంలో ఉండకపోవచ్చు. ఈ శరీర సంబంధమైనటువంటి తండ్రిని కొన్నిసార్లు మనం పోగొట్టుకోవచ్చు. కానీ మనకి ఉన్నటువంటిది పరలోకమందున్న తండ్రి నిత్యము ఉండేటువంటి వాడు. ఆ తండ్రి నీకు ప్రొవైడర్గా ఉంటాడు. కాబట్టి ఆ తండ్రి వైపుని చూడడానికి ఈ తండ్రిని మనం జ్ఞాపకం చేసుకుని మనం పరలోకపు తండ్రి వైపు చూచేవాడంగా ఉండాలి. ఎందుకంటే అవర్ హెవెన్లీ ఫాదర్ ఈజ్ అన్ ఎవర్ గ్రేషియస్ అండ్ కైండ్ గాడ్. ఇది మనం నేర్చుకోవాల్సింది.